హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది తెరంచేను ఈ బంధం స్టోరీలోని 14వ భాగం. ఇంకా ఏం చెప్పిందో తెలుసా ఆంటీ? నేను వదిలిపెడతాను అంటే అబ్బాయిలతో వెళ్తే మా అమ్మ అనుమానిస్తుంది, లవ్ చేస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని ఒకటే నస పెడుతూ నైట్ అంతా నిద్ర కూడా పోనివ్వదు అని ఉన్నవి లేనివి అన్నీ చెప్పిందంటే మీరు నిజంగా అలా చేస్తారా? కానీ నాకెందుకు మిమ్మల్ని చూస్తే చాలా మంచివారిలా కనిపిస్తున్నారు అని సోప్ వేసి మళ్ళీ అమాయకంగా మొహం పెట్టి కళ్ళు టపటపా కొడుతూ అన్నాడు మనోజ్. ఈసారి భువన కళ్ళు ఉరమటంతో పాటు పళ్ళు కూడా నూరుతూ గట్టిగా ఒక దెబ్బ మాయ వీపు మీద వేసి, ఏమే, నిన్ను నేను అంత టార్చర్ చేస్తున్నానా? అమ్మన్నాక మినిమం భయం అనేది ఉంటుంది. అందుకు చిన్న చిన్న కండిషన్స్, టైం టు టైం ఇంటికి రమ్మని చెప్పాను, ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పాను, ముఖ్యంగా అబ్బాయిలతో. అంతేకాని నిన్ను అనుమానించానా అని వెంటనే ముక్కు చేదుతూ, నీకు తల్లంటే లెక్కే లేదు, అందుకే ఈ బాబుకి నా మీద ఉన్నవి లేనివి చెప్పి ఎక్కించేశావు అని అంది. అబ్బా అమ్మ, ఆపు నువ్వు అంటూ మనోజ్ వైపు కోపంగా చూసి, అసలు అది నోరా లేకపోతే అబద్ధాల చెరువా? నోరు తెరిస్తే అబద్ధమేనా? అసలు నీతో అమ్మ నన్ను అనుమానిస్తుందని చెప్పానా? ఎందుకురా ఇలా చాడీలు చెప్తున్నావు అని మనోజ్ తల అందక భుజం మీద కొట్టింది. ఎందుకంటే మనోజ్ 6 feet హైట్ ఉంటే మాయ సేమ్ మనస్వి హైట్ 5.3 ఉంది. చూసారా ఆంటీ, మీ కూతురు నా మీద ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందో? నిన్నటి పరిచయం అయ్యామో లేదో ఈరోజు కొట్టేస్తుంది. నిన్న సాయంత్రం కూడా ఎంత కోపంగా మాట్లాడిందో తెలుసా? నేను అసలు తనని ఏమీ అనటం లేదు ఆంటీ. పైగా తనకి నేను సైట్ కొడుతున్నానన్నట్టు బిహేవ్ చేస్తుంది. అసలు నేనెందుకు మీ అమ్మాయికి సైట్ కొడతాను చెప్పండి? నా కాబోయే భార్య కోసం ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉంటాయి కదా. మీ అమ్మాయి ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఉంది అనుకోవటం పొరపాటు కదా? మీరే చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే సైట్ కొడుతున్నట్ట? జస్ట్ ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవటానికి చూస్తున్నట్టు కాదా అని అమాయకత్వానికి ఏడుపు మొహం పెట్టి అడిగాడు. భువన గారు మళ్ళీ ముక్కు చేతుతూ, అంతే బాబు అంతే, ఈ అమ్మాయిలకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అబ్బాయి మా వైపు చూడకపోతే అదే బాధ, చూస్తే మరో బాధ. చూడకపోతే ఎందుకు చూడలేదని గొడవ పడతాము, చూస్తే ఎందుకు చూశారని గొడవ పడతాము. మా మైండ్ సెట్ అంతే అంటూ మాయ వైపు చూసి, ఇంకొకసారి అబ్బాయిని నీ మాటలతో ఇబ్బంది పెట్టావంటే మాయా, చెప్తున్నాను, ఇంటికి వచ్చాక నువ్వు అబ్బాయితో చెప్పినట్టు నిజంగానే కొడతాను అని అన్నారు భువన గారు. మాయ అమ్మ అని అరుస్తూ, వాడు చెప్పే అబద్ధాలు నువ్వు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నీతో చస్తున్నాను అంటూ మనోజ్ వైపు తిరిగి, పెట్టిన చిచ్చుడు చాలు మహాప్రభో, ఇక పద మూసుకొని అంటూ మనోజ్ వీపు మీద కొట్టగానే మనోజ్ ఏడుపు మొహం పెట్టి, కొంచెం మీ అమ్మాయికి అమ్మాయిలా బిహేవ్ చేయటం ఎలా, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించండి ఆంటీ. రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తే మొగుడిని ఇలాగే కొడితే మొగుడు ఊరుకుంటాడా చెప్పండి? తిరిగి కొట్టడా అని ఉచిత సలహా పడేసి బైక్ స్టార్ట్ చేస్తే, నువ్వన్నది కరెక్ట్ బాబు, ఈ రోజు నుంచి మా ఆయన కొట్టైనా సరే దారిలోకి తీసుకువస్తాను. ప్రస్తుతానికి తీసుకువెళ్ళు బాబు, మనస్వి ఎలా ఉందో ఏమో, పాపం ఒంటరిగా ఉంది కదా అని అంది మాయ విసుగ్గా. ఛా అమ్మా, నువ్వు అస్సలు మారు. కూతురు మీద లేని నమ్మకం ముక్కు మొహం తెలియని వాడి మీద పెడుతున్నావు. ఏదో ఒకరోజు పప్పులో కాలేసి మాయా నన్ను క్షమించవే అంటావు చూడు, ఆ రోజు చెప్తాను నీ సంగతి అని విసురుగా చెప్పి మనోజ్ బైక్ ఎక్కగానే మనోజ్ మనసులో నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పరిగెత్తించాడు. విశాల్ ఏదో ఆలోచిస్తూ అని అన్నాడు. వెంటనే మనస్వి, ఇంతకీ యశస్వి మీ కూతురేనా, లేకపోతే నాలాగే మీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగింది. ఇక నీ దగ్గర దాచేదేముంది,
యశస్వి నా కూతురు కాదు. నీలాగే తన కస్టడీ కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్గా నీలాగే నాకు పెళ్లి మీద, అమ్మాయిల మీద ఇసుమంతైన నమ్మకం లేదు. నిన్ను కూడా నమ్మేవాడిని కాదు. కానీ నిన్న మాయ నీ గురించి మాట్లాడినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన బాధ చూసి ఎందుకో ఏం జరిగిందో అడగాలనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాము అని అన్నాడు. అవునా? మరి యశస్వి ఎవరి కూతురు అని ఎగ్జైటింగ్గా అడిగింది. విశాల్ కోపంగా దవడతో పాటు పిడికిలి కూడా బిగించి, నా అక్క కూతురు, నా మేనకోడలు తను అని అన్నాడు. ఓహో, అయితే నువ్వు కూడా నా బాపతే. యశ్వంత్ కూడా నా అన్నయ్య కొడుకు. నా కొడుకు కాదు అని నవ్వుతూ అంది. సరే కానీ ఇక నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పు అని అడిగాడు. మనస్వి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ విశాల్తో చెప్పింది. ఎక్కువ లాగ్ చేయకుండా చిన్నగా చెప్తాను. మనస్వి వాళ్ళది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెలు, ఇదే వాళ్ళ ప్రపంచం. మనస్వి అమ్మా నాన్నలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వటం వలన ఆస్తి బాగానే కూడబెట్టి ఇద్దరికి ఎప్పుడూ సమానంగా రాసి పెట్టేశారు. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో అనుకోని తుఫానులా మనస్వి అన్నయ్య తరుణ్ బీటెక్ కంప్లీట్ చేసే టైంలో, మనస్వి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంలో తన పేరెంట్స్ షాపింగ్కి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. తరుణ్ పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత మనస్వి పుట్టింది. అలా మనస్వి తరుణ్ కంటే చాలా చిన్నది. అప్పటి నుంచి మొదలయ్యాయి మనస్వి అన్నయ్య తరుణ్కి కష్టాలు. మనస్వి అంత పెద్దది కాకపోయేసరికి తల్లిదండ్రులు మరణాన్ని తట్టుకోలేక ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. తరుణ్ మనస్విని ఓదారుస్తూ తను కూడా తన తల్లిదండ్రులు దూరమైనందుకు తన బాధని దిగమింగుకుంటూ ఉన్న సమయంలో బంధువులు రాబందుల్లాగా తయారయ్యి వాళ్ళిద్దరిని మేము చూసుకుంటాం, మొత్తం ఆస్తి మాకు రాసివ్వండి అని అడిగారు. తరుణ్కి మొదటి నుంచి బంధువులలో ఎవరు మంచిగా అనిపించగా, ఇవ్వము, మాది మేము చూసుకోగలము, మీరు మమ్మల్ని వేరే ఎవరో చూసుకోవాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పేసరికి బంధువులందరూ మూతి తిప్పుకుంటూ చేతి వరకు వచ్చిన ఆస్తి చేజారిపోయిందని బాధపడి వెళ్ళిపోయారు. మనస్వి ఎలాగోలా తరుణ్ని ఓదార్చి తన కాలేజ్కి పంపిస్తూ తరుణ్ కూడా కాలేజ్కి వెళ్తూ లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంఎన్సి కంపెనీలో జాబ్ కొట్టాడు. అప్పటికే మనస్వి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. ఇద్దరూ చాలా కష్టంగా తన తల్లిదండ్రుల మరణం నుంచి బయటపడి వాళ్ళకి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవటం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇంటి పని అంటే ఏంటో తెలియని మనస్వి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ తన అన్నయ్యకి తల్లిగా మారితే, తరుణ్ మనస్వికి సంబంధించిన ప్రతి ఒక్క అవసరం చూసుకుంటూ తన తండ్రిగా మారిపోయాడు. అలా ఒకరికొకరుగా బ్రతుకుతూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అప్పుడే మరోసారి అనుకోని తుఫాన్లా తరుణ్ జీవితంలోకి అడుగుపెట్టింది తరుణ్ కోలిక్ అయిన రోజు. తరుణ్ జాయిన్ అయిన సంవత్సరం తర్వాత తనే ముందుగా తరుణ్కి ప్రపోజ్ చేసింది. కానీ తరుణ్ చాలా కాలం రిజెక్ట్ చేస్తే చనిపోవటానికని నాటకం ఆడి తరుణ్ని తన ప్రేమలో పడేసుకొని ఎక్కడికి రావాలంటే అక్కడికి వచ్చేలా చేసింది. వెళ్ళకపోతే ప్రతిసారి చనిపోతానని బెదిరించడంతో తరుణ్ తప్పక రోజీ మాట వింటూ ఉండేవాడు. అలా రోజీ తరుణ్తో పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు తనకి తప్పకుండా చెప్పాడు, మనస్వికి మరో తల్లిలా మారాలి, తనకి ఏ లోటు ఉండకూడదు, మనమే అన్నీ అయ్యి చూసుకోవాలి అని. అప్పుడు రోజీ మనసులో ఏముందో తెలియదు కానీ బయటికి మాత్రం నవ్వుతూ అలాగే అని ఒప్పుకుంది. అప్పటికే మనస్వి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టింది.
అలా తరుణ్ మనస్వికి రోజీ గురించి మొత్తం చెప్పి పెళ్లి చేసుకుంటాను అంటే మనస్వి సంతోషంగా అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని తనకి తల్లిగా లేకపోయినా పర్వాలేదు కానీ తరుణ్కి భార్యగా అన్ని విధులు సమకూరిస్తే చాలు అని ఒప్పుకుంది. మరో 6 నెలల తర్వాత తరుణ్ రోజీ సింపుల్గా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని బంధువుల మధ్య చిన్న రిసెప్షన్ చేసుకొని వాళ్ళ సంసారాన్ని సాగించటం మొదలుపెట్టారు. మొదట్లో రోజీ నిజంగానే మరో తల్లిలా మనస్విని మరో తల్లిలా చూసుకుంటూ ఉంటే తరుణ్ తన డెసిషన్లో తప్పు లేదని ఆనందించాడు. కానీ రోజీ మనస్విని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ తను ఏది అడిగితే అది ఇస్తూ తనకంటే ఎక్కువ మనస్విని ప్రేమించటం చూసి తట్టుకోలేక తన ఈర్ష్యని మొత్తం మనసులోనే పెట్టుకుంది. రోజీ కూడా పెళ్ళయ్యాక తరుణ్తో పాటు ఆఫీస్కి వెళ్తూ తన శాలరీ మాత్రం ఇంటికి ఇవ్వకుండా తన అకౌంట్లోనే ఉంచుకున్న తరుణ్ ఒక్క మాట కూడా అడిగేవాడు కాదు. ఎందుకంటే తనకి రోజీ సంపాదించే మనీ అవసరం లేదని ముందుగానే చెప్పేశాడు. అలా మనస్వి డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉండగా ఒకసారి యాక్సిడెంట్ జరిగి కాలు ఫ్రాక్చర్ అయ్యి బెడ్కి పరిమితమైతే తరుణ్ రోజీని కొన్ని రోజులు ఉద్యోగం మానేసి మనస్విని చూసుకోమని చెప్పాడు. అప్పటి నుంచి మొదలైంది ఇద్దరి మధ్య గొడవ. రోజీ నేనెందుకు తనకి చెయ్యాలి, నా ఉద్యోగం ఎందుకు మానేయాలి, నేను మానేయను, ప్రతి అడ్డమైన వాళ్ళకి సేవలు చేయటానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుంది అని తన మనసులో ఉన్న విషయం మొత్తం బయట పెడుతూ ఎదురు తిరిగి మాట్లాడటం స్టార్ట్ చేసింది. రోజీ అలా అనగానే తరుణ్కి కోపం వచ్చి నీకు ముందుగానే చెప్పాను మనస్విని జాగ్రత్తగా చూసుకోవాలి, అలా అయితేనే పెళ్లి చేసుకుందామని, అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మాత్రం ఏమీ చెయ్యను అంటే ఎలా కుదురుతుంది అని రోజీకి ఏమాత్రం తగ్గకుండా అడిగాడు. నేను అప్పుడు అనుకోలేదు మరి ఇలా ఎదుటి మనిషికి గొడ్డు చాకరీ చేస్తూ ఇంట్లో పని మనిషిగా విలువలేని జీవితం బ్రతకాల్సి వస్తుందని తెలిసి ఉంటే అసలు నిన్ను పెళ్లి చేసుకునే దానినే కాదు అని మాట్లాడటంతో మనస్వికి అదంతా తెలిసి తరుణ్తో అనవసరంగా నా గురించి గొడవలు పడకండి, నాకేమీ కాలేదు, నన్ను నేను చూసుకోగలను అని చెప్పి గొడవని సద్దుమణిగేలా చేసిన రోజీ మనస్వి కావాలని గొడవలు పెట్టి తర్వాత సర్ది చెప్తున్నట్టు ఊహించుకుని తన మీద ఇంకా ద్వేషం పెంచుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.